హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఊబకాయం ఇది ప్రస్తుతం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు బాగా వేధిస్తున్న అంశం. దీని గురించి మనకి మార్కెట్లో రకరకాలైన ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. 10 కేజీలు తగ్గిస్తాం, 15 కేజీలు తగ్గిస్తాం, అది కూడా నెలలోనే మీకు మంచి ఫిజిక్ అనేది ఇస్తాం, ఇంకా చెప్పాలి అంటే ఇంచు లాస్ కూడా చేస్తామని చెప్పి రకరకాల ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. అయితే ఇలా బరువు తగ్గడం అంటే ఎలాంటి పారామీటర్స్ లేకుండా ఇలా ఎర్లీగా బరువు తగ్గడం ముఖ్యమా, లేదంటే శాస్త్రీయంగా బరువు తగ్గించుకోవడం ముఖ్యమా అని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, బరువు ఊబకాయం అనేది ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి ఎలా అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అని చెప్పొచ్చు. మనం ఎక్కువ వెయిట్తో పెరుగుతున్నారు, ఎక్కువ వెయిట్తో పుడుతున్నారు, అలాగే వెయిట్ అలాగే క్యారీ చేస్తూ ఇంకా చూస్తే పిల్లలు ఎలా తయారవుతున్నారంటే పిల్లల దగ్గర నుంచే వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే 10 రెట్లు ఎక్కువగా ఉన్న పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు నేటి సమాజంలో. సో పిల్లలే కాదు, అలాగే పెద్దవాళ్ళు కూడాను వాళ్ళు ఉండాల్సిన దానికంటే డబుల్ త్రిబుల్ వెయిట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా వెయిట్ ఉన్న వాళ్ళకి మనకి మార్కెట్లో చాలా నెల రోజుల్లోనే వెయిట్ తగ్గిస్తాం అని చెప్పి రకరకాలు వస్తున్నాయి. అసలు ఈ బరువు ఎందుకు పెరుగుతారు, ఈ బరువు తగ్గించుకోవడానికి మనకి శాస్త్రీయంగా ఉన్న పారామీటర్స్ ఏంటి? మనం తల్లిదండ్రులు పిల్లల్ని అలారు ముద్దుగా గారాభంగా పెంచుతున్నాం. గతంలో 5 6 ఉండేవారు ఇంట్లో పిల్లలు. అప్పుడు అంతమంది పిల్లలు ఎందుకు ఉండేవారంటే పుట్టిన పిల్లలు కొంతమంది చచ్చిపోయేవారు, అనేక రకమైన వ్యాధులు వచ్చి. ఇప్పుడు ఏముంది, ఒకరు పుడితే ఒకరు ఉండిపోతారు, ఇద్దరు పుడితే ఇద్దరు ఉండిపోతారు. అందువల్ల పరిమితంగా పిల్లలు ఉండటం వల్ల వాళ్ళని గారాభము అల్లారు ముద్దుగా తల్లి ఇంట్లో వంట చేసుకుంటుంది. పిల్లవాడు ఏడుస్తుంటే వాడిని ఏడవకుండా చేయటం కోసం ఏం చేస్తారు, ఓ చాక్లెట్టు, ఓ బిస్కెట్టు, ఇలా మనం చెడ్డ అలవాట్లు నేర్పిస్తాం. చిన్న వయసులోనే వాళ్ళ కూల్ డ్రింక్సు, ఐస్ క్రీములు, పిజ్జాలు, బర్గర్లు, మరి నూడిల్స్, ఫ్రైడ్ రైసు, ఏది అడిగితే అది ఇవ్వటం. ఆ విధంగా మన ఆహార నియమాలు, పండ్ల వినియోగం లేదు, పిల్లలు ఏడిస్తే పండు ఇవ్వండి. అంతేగాని ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వల్ల విపరీతంగా బరువు పెరుగుతున్నారు. తర్వాత ఒకటి గమనించవలసింది ఏంటంటే చాలామందికి తెలవదు, ఫ్రైడ్ రైస్లోను నూడిల్స్లోను వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ అని వాడతారు. కొంతమంది ఇంట్లో గృహిణులు, మహిళలు కూడా ఏదో చక్కగా టేస్టింగ్ సాల్ట్ అని తెచ్చుకుంటారు. దాన్ని నూడిల్స్లోను ఫ్రైడ్ రైస్ వాడితే టేస్ట్ అయితే వస్తుంది, కానీ మన ఒళ్ళు మాత్రం గుల్లైపోతుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ని అజినోమోటో సాల్ట్ అని కూడా అంటారు. సిట్రిక్ యాసిడ్, మోనోసోడియం గ్లూటామేట్ అనే రసాయనము. దానివల్ల బరువు పెరుగుతారు, ఉబ్బిపోతారు. తర్వాత హార్మోన్ల అసమతుల్యత, ఆడపిల్లలకి అండకోశంలో నీటి బుడగలు, మగపిల్లలకి వీర్యకణాల ఉత్పత్తి తగ్గటం, ఇలాంటి హానికరమైన రసాయనం మన రుచి కోసం ఈ టేస్టింగ్ సాల్ట్ అని అవగాహన రాహిత్యం వల్ల వాడు ఫ్రైడ్ రైస్, నూడిల్స్ వాడు తెలిసి తెలవక వేస్తున్నాడు. ఇంట్లో ఉండే గృహిణులు తెలిసి తెలవక కాదు, వాడికి అది అమ్ముడు పోవాలంటే రుచికరంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వేస్తాడు. అది వ్యాపార టెక్నిక్ అతను. కనుక వెంటనే ఎవరైనా మీరు నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అంటే మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు నాకు టేస్టింగ్ సాల్ట్ లేకుండా తయారు చేయని ఆర్డర్ పెట్టండి. చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా వేస్తారు వాళ్ళు. అక్కడికి వెళ్ళినా చెప్పండి నాకు టేస్టింగ్ సాల్ట్ వద్దని చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా తెచ్చి వాడుతుంటే ఈ వీడియో చూడగానే వెంటనే మీ ఇంట్లో ఉన్న టేస్టింగ్ సాల్ట్ మీ పిల్లల తల చుట్టూ తిప్పేసి దిష్టి తీసి అవతల పారేయండి. ఇక మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా టేస్టింగ్ సాల్ట్ కొనకూడదు, వాడకూడదు, పిల్లల పెద్దవాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయకూడదు. కనుక జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ వల్ల ఐస్ క్రీములు, మరి రోజు ఐస్ క్రీమ్ తినటం ఏంటి, దీనివల్ల బరువు పెరుగుతారు. ఇక బరువు తగ్గిస్తామని చెప్పి రకరకాల వ్యాపార ప్రకటనలు, ఇవన్నీ మోసపూరితమైన ప్రకటనలు. రకరకాలుగా ప్రకటనలు ఇస్తుంటారు.
ఇంకా కొంతమంది న్యాచురోపతి ట్రీట్మెంట్కి వెళ్తారు. ఎవరైనా ఒక నెలలో 10 కేజీలు 15 కేజీలు తగ్గటం వల్ల మీరు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు. వాళ్ళు కొన్ని పద్ధతుల వల్ల మీ బరువు తగ్గించవచ్చు, కానీ మీ ఒళ్ళు గొల్లైపోతుంది. ఆరోగ్యకరంగా బరువు తగ్గటం అంటే వారానికి 1 కేజీ తగ్గాలి, ఓకే. అంతకంటే ఎక్కువ తగ్గకూడదు. ఇంకా కొన్ని వ్యాపార ప్రకటనలు, మీరు బరువు ఉన్నారు వెంటనే వచ్చి ఆపరేషన్ చేయించుకోండి అని అంటున్నారు. ఈ ఆపరేషన్లు, అలోపతి డాక్టర్లు వ్యాపార ప్రకటనలు, ఒబేసిటీ సర్జరీలు, వాటి వల్ల నానా రకాల అనర్థాలు ఉంటాయి. కనుక ఆపరేషన్లు చేయించుకోకూడదు. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ఓకే. BMI అంటారు, బాడీ మాస్ ఇండెక్స్. అది కనిష్టంగా 18 ఉండాలి, గరిష్టంగా 24 ఉండాలి. 18, 24 మధ్యలో బరువు అనేది మనం ఉండేలా చూసుకోవాలి. బరువు క్రమేణా తగ్గటం ఆరోగ్యానికి మంచిది. ఓకే. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోవాలి. ఓకే. థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గుతుంది, TSH పెరుగుతుంది. లోపం గమనించిన తర్వాత ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవాలి. మీ అంతటికి మీరే థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించి మళ్ళీ రిపోర్ట్ చేయించుకుని నార్మల్ అని మానివేయకూడదు. డోసు పెంచాలన్నా తగ్గించాలన్నా పూర్తిగా మానేయాలన్నా ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ యొక్క సలహా తప్పనిసరి. మన వంటింట్లో వాడే టేబుల్ మీద పెట్టుకునే టేబుల్ సాల్ట్ ఉంది, మెత్తటి ఉప్పు. దాంట్లో అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. ఓకే. మనకి రకరకాల ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. వాటన్నిటిలో కూడా గత 3 దశాబ్దాలుగా చక్కటి పేరు కలిగిన టాటా అయోడైజ్డ్ సాల్ట్ కానీ అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్ కానీ వాడితే అయోడిన్ థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావాలంటే అది ముడి సరుకు. కనుక బరువు తగ్గాలని ఆలోచన ఉన్నవాళ్ళు ముందు థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. తర్వాత ఆహార నియమాలు కీలకం. ఈ బరువు పెరగటం అనేది అన్నము పళ్ళెం నిండా ఇంత అన్నం తింటారు, పళ్ళెం నిండా అన్నం పెట్టుకుంటారు, పని చేయరు, నడవరు, వ్యాయామం ఉండదు, అన్నం మాత్రం తింటారు. కొంతమంది టిఫిన్ బదులుగా కూడా అన్నమే తింటారు. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల అన్నం తింటారు. అరుదుగా ఈరోజు కూడా గ్రామాల్లో 4 సార్లు తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ అన్నం అధికంగా తినటం వల్ల అన్నంలో ఉండే పిండి పదార్థము కాలేయం ఏం చేస్తుందంటే అధికంగా ఉండే పిండి పదార్థాన్ని కొవ్వుగా మారుస్తుంది. ఆ కొవ్వుగా మార్చి ఆ కొవ్వుని తీసుకువెళ్ళి పొట్టలో దాస్తుంది. ఓకే. మనం డబ్బులు ఎట్టా బ్యాంకులో దాచుకుంటున్నామో ఈ కాలేయం అధికంగా ఉన్న ఈ పిండి పదార్థాన్ని రేపు ఎప్పుడైనా పనికొస్తుందని పొట్టలో దాస్తుంది, పిరుదల్లో దాస్తుంది. ఆ విధంగా శరీరంలో కొవ్వు రూపాన మార్చి కొవ్వు రూపాన దాస్తుంది. అందువల్ల ఈ అన్నం అనేది మంచిది కాదు. బరువు అధికంగా ఉన్నవాళ్ళు అన్నం మానేయండి. అన్నం మానేసి గోధుమలకు వెళ్ళకూడదు. గోధుమల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది పిండి పదార్థం. అన్నము గోధుమలు మానేసి పీచు పదార్థాలు ఎక్కువగా పీచు పదార్థం అధికంగా తినాలి. ఇప్పుడు మనము ఏదైనా పండు తినాలి కానీ పండ్ల రసం తాగకూడదు. కమల, బత్తాయి, పంపర పనస, అలాగే జామ పైన ఉండే తోలు చెక్కకూడదు. యాపిల్ పండు పైన ఉండే తోలు తినాలి. మనకు తేగలు దొరుకుతాయి, తేగల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. రేగి పండ్లు, గంగ రేగి పండ్లు పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అట్లాగే వేసవి కాలంలో ముంజలు దొరుకుతాయి. ముంజే తెల్ల ముంజ పైన గోధుమ రంగు తోలు ఉంటుంది, అది కూడా తినాలి. పీచు అధికంగా తినాలి. దీంతోపాటు పచ్చి కూరగాయలు కూడా తినాలి.
ఓకే. పచ్చి కూరగాయల్లో కూడా పీచు అధికంగా ఉంటుంది, మొలకల్లో కూడా పీచు పీచు బాగా అధిక, మొలకలంటే పెసలు శనగలు బొబ్బర్లో కూడా అధికంగా ఉంటుంది. ఆ విధంగా బరువు అధికంగా ఉండేవాళ్ళు మరి అన్నం మానేయమన్నారు, గోధుమలు మానేయమన్నారు, ఏమి తిని బతకాలండి అని అడుగుతారు. రాగి జొన్న సజ్జ కొర్రలు అరిగెలు సామెలు ఊదలు వీటితో చేసిన అన్నం కానీ జావ కానీ లేదు ఈ పిండితో చేసిన పులకాలు రొట్టెలు కానీ తినాలి. ఓకే. కేవలం చిరుధాన్యాలకే పరిమితం అయితే బరువు సునాయాసంగా తగ్గుతారు. శుభ అశుభ కార్యక్రమాలకు వెళ్ళినా మీరు అన్నం మాత్రం దగ్గరే రానికుండా ఉంటే మీ దీక్ష సఫలీకృతం అవుతుంది. చిరుధాన్యాల నుంచి తయారు చేసిన బిస్కెట్లు లాంటిది మిల్లీ కుకీస్, దీన్ని బిస్కెట్లు చాక్లెట్లు మిల్లీ న్యూట్రీ బార్ అంటారు. వీటిని తినటం ద్వారా దీంట్లో ప్రోటీన్ మాంసకృత్తులు ఖనిజ లవణాలు విటమిన్లు ఉంటాయి. దీన్ని బరువు ఎక్కువ ఉన్నా దీన్ని వాడచ్చు. అలాగే మహాబీర విత్తనాలు అని ఉన్నాయి. ఈ మహాబీర విత్తనాలు తులసి విత్తనాలే, వన తులసి. రాత్రిపూట ఒక స్పూను ఈ గింజలు నీళ్ళల్లో వేసి నానబెట్టి ఉదయాన్నే పరగడుపున గింజలు నీళ్ళు కూడా తాగాలి. ఓకే. మహాబీర గింజల వల్ల బరువు తగ్గుతారు, నడువు నొప్పి తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది, మెడ నొప్పి తగ్గుతుంది. ఆ విధంగా బహుళ ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయి. ఈ మహాబీర గింజలు ఒక కొన్ని సంవత్సరాల పాటు వాడితే బరువు క్రమేణా తగ్గుముఖం పడతారు. వీటికి కొన్ని ఆయుర్వేద మందులు కూడా ఉన్నాయి. అవి కూడా వృక్ష సంపద నుంచి చేసినాయి. హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేసిన వృక్ష ఆమ్ల ఉదయం టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత ఒక 3 నెలలు వాడితే క్రమేణా వారానికి 1 కేజీ బరువు తగ్గుతారు. వృక్ష ఆమ్ల కాకపోతే హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేసిన మరొక ట్యాబ్లెట్ ఆయుర్ స్లిమ్, AYURSLIM ఆయుర్ స్లిమ్ అనేది ఉదయం టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత 3 నెలలు వాడాలి. ఈ మిల్లీ కుకీలు చాక్లెట్లు మహాబీర విత్తనాలు నేను చెప్పిన వృక్షామ్ల ఆయుర్ స్లిమ్ మీకు ఆయుర్వేద మందుల షాపులో లభిస్తుంది. లేదంటే ఒక నంబర్ ఇస్తాను, ఆ నంబర్ని సంప్రదిస్తే మీ ఇంటి వద్ద కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తారు. 9502897374 ఓకే. 950289737 నంబర్కి ఫోన్ చేసి నేను చెప్పిన మహాబీర విత్తనాలు, ఈ చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లు చాక్లెట్లు, ఈ ఏదైతే వృక్షామ్ల ఆయుర్ స్లిమ్ అనే హిమాలయ కంపెనీ వాళ్ళు తయారు చేసే బరువును తగ్గించే ఈ మందులు మీరు పొందవచ్చు. అలాగే మన దినచర్యలో నిద్ర లేవగానే 1 లీటర్ నీళ్లు తాగేయటం మంచిది. పరగడుపునే 1 లీటర్ నీళ్ళు తాగొచ్చు. ఈ లీటర్ నీళ్ళల్లో కొద్దిగా నిమ్మరసము తేనె కలుపుకొని తాగితే బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. తర్వాత నేను చెప్పాను కదా, అన్నం వరి అన్నము గోధుమలు పూర్తిగా మానేయండి. 8 గంటలకు 1/4 లీటర్ కూరగాయల రసం, బూడిద గుమ్మడికాయ రసమా, బీరకాయ పొట్లకాయ రసమా, కీరా దోసకాయ రసమా, మీకు తోచిన కూరగాయల రసం 8 గంటలకు 1/4 లీటర్. దాంట్లో కొంచెము దంచిన అల్లం, నిమ్మరసం తేనె కూడా వేసుకొని తాగొచ్చు. 9 నుంచి 10 గంటల మధ్యలో కేవలం మొలకలు పండ్ల ముక్కలు మొలకలు పెసలు శనగలు బొబ్బర్లు, పండ్లు అయితే 3-4 రకాల పండ్ల మిశ్రమం, బొప్పాయి పుచ్చకాయ కర్బూజకాయ యాపిల్ ద్రాక్ష ఇలాంటి పండ్ల ముక్కలు కోసి తినచ్చు. 12-1 గంట మధ్యలో చిరుధాన్యాలతో చేసిన జావ, అన్నమో రొట్టెలో ఏదో ఒకటి చేసుకుని పప్పు, దాంతోపాటు ఆకుకూర, మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకోవచ్చు.
మధ్య మధ్యలో ఈ బరువు తగ్గటానికి పలచటి మజ్జిగ వినియోగించవచ్చు. ఓకే. మళ్ళీ సాయంత్రం 4-5 గంటల మధ్యలో కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ చెరుకు రసం కానీ తాగొచ్చు. ఓకే. రాత్రి 7-8 గంటల మధ్యలో ఇక ఏమి తినకూడదు, కేవలం డ్రై ఫ్రూట్స్ ఉదయాన్ని నానబెట్టి రాత్రిపూట డ్రై ఫ్రూట్స్, ఈ పండ్ల ముక్కల మిశ్రమం. ఉదయం కొన్ని రకాల పండ్లు తినండి, మళ్ళీ రాత్రి వేరే రకాల పండ్ల మిశ్రమం వాడచ్చు. ఈ అన్నము గోధుమలతో చేసిన వస్తువులు పూర్తిగా మానేయాలి. ఈ మన డ్రై ఫ్రూట్స్లో బాదం, పిస్తా, వాల్నట్, అంజీర్, అప్రికాట్, కిస్మిస్, ఎండు ఖర్జూరం, వేరుశనగ పప్పులు, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ కూడా వాడచ్చు. ఉదయాన్ని నానబెట్టి రాత్రి వాటితో పాటు పండ్లను వినియోగించాలి. పండ్ల మీద దాల్చిన చెక్క పొడి కొద్దిగా జల్లుకుంటే దాల్చిన చెక్కకి బరువును తగ్గించే గుణం ఉంది. ఓకే. ఆ విధంగా బరువు తగ్గటానికి ఆహార నియమాలతో పాటు యోగా, ప్రాణాయామము, ధ్యానము కూడా చాలా ముఖ్యం. మనకి సమాజంలో ప్రతిరోజు ఏదో ఒక శుభ అశుభ కార్యక్రమాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, డిన్నర్లు ఉంటాయి, పిలుస్తారు. వెళ్ళినప్పుడు మీ దీక్ష నియమము పాడైపోతుంది. కనుక శుభాశుభ కార్యక్రమాలకు వెళ్లకుండానే ఉండండి. వెళ్తే కేవలం అక్కడ తింటున్నట్టుగా నటించి తినకుండా అందరి పక్కన కూర్చుని ఏదో కూర్చున్నామంటే కూర్చున్నామని అందరితో పాటు ఓ ప్లేట్ తీసుకుని లేదా కూర్చొని అక్కడుండే వస్తువులు తినకుండా పండ్ల ముక్కలు అవి లభిస్తే అవి, లేదా మజ్జిగ ఉంటే మజ్జిగ, పెరుగు వాటిని స్వీకరించి శుభాశుభ కార్యక్రమాల వల్ల బరువు పెరుగుతారు. మరీ ముఖ్యంగా మద్యము సేవించేవారు కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ తాగుతూ నేను బరువు తగ్గాలని కోరుకోవటం అత్యాశ. మద్యము మానాలి. మద్యము మానకుండా బరువు తగ్గటం అనేది అసంభవం. బరువు పెరిగి పెళ్ళి కాని ఆడపిల్లలకి మగపిల్లలకు కూడా పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు అవతల పార్ట్నర్ ఒప్పుకోరు. ఎంత లావునున్నాడు అంటారు, ఆ అమ్మాయి ఇంత లావునున్నది నేను చేసుకోనంటారు. కనుక పెళ్ళి అవ్వటం కష్టం. పెళ్ళయిన తర్వాత కూడా వాళ్ళకి పిల్లలు పుట్టే సమస్య కూడా త్వరగా పిల్లలు కూడా పుట్టరు. కనుక ఈ బరువు ఎక్కువ ఉండటం వల్ల వైవాహిక జీవితము, పిల్లలు కలగటంలో కూడా సమస్య ఉంటుంది. ఇక నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇక వద్దంటే వస్తాయి. కాళ్ళకి నరాలు పొంగుతాయి బ్లూ రంగులో, వీటిని వ్యారికోజ్ వీన్స్ అంటారు. ఈ వ్యారికోజ్ నరాలు అవి కూడా ఇబ్బంది పెడతాయి. కనుక ఈ బరువు పెరగటం వల్ల ఒక సమస్య కాదు, అనేక సమస్యలు. వ్యాపార ప్రకటనలు చూసి మోసపోవద్దు. ప్రకృతి ప్రసాదించిన పదార్థాలు వాడండి. ఈ బరువు తగ్గటానికి అల్లోపతి హాస్పిటల్స్ వాళ్ళు బ్యారియాట్రిక్ సర్జరీ అని చేస్తుంటారు. ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అన్నప్పుడు దాన్ని ఏదో బరువు తగ్గాలని చేయించుకోవద్దు. 1000 మంది బరువు అధికంగా ఉన్న వాళ్ళలో ఒక్కరికి మాత్రమే బ్యారియాట్రిక్ సర్జరీ అవసరం ఉంటుంది. అన్నీ ప్రయత్నించి విఫలమై ఇక మీరు ఆ బ్యారియాట్రిక్ సర్జరీ ఆపరేషన్ చేయించుకోకపోతే మనుగడ సాగించడం కష్టం, బతకడం కష్టమని 150 కేజీలు ఉన్నప్పుడు చేయించుకోండి. కనుక బరువు తగ్గటానికి ఆపరేషన్ల వల్ల ప్రయోజనం ఉండదు. ఉన్న పళంగా 15 కేజీలు బరువు తగ్గితే పొట్ట మీద నిలువుగా చారలు వచ్చేస్తాయి. గర్భవతులకి వచ్చిన చారలు, ప్రసవం అయిన తర్వాత చారలు వస్తాయి. అలాంటి చారలు పొట్ట మీద వస్తాయి, తొడల మీద వస్తాయి, పిరుదల మీద వస్తాయి. కనుక వృద్ధాప్యం మీలో కనపడుతుంది. చర్మం కూడా లూజుగా అయిపోతుంది. ముఖం కళగోలిపోతారు.
రోగ నిరోధక శక్తి తగ్గిపోయి దగ్గు పడిశాలు రావటం, సైనస్ రావటం, నీరసం. కనుక వారానికి 1 కేజీ మాత్రమే తగ్గేలా చూసుకోవాలి. మహాబీర విత్తనాలు, వృక్షామ్ల, ఆయుర్సిలిం లాంటి వృక్ష సంపద నుంచి, హెర్బల్ ఉత్పత్తుల నుంచి చేసిన వాటిని వాడి సురక్షితంగా క్రమేణా బరువు తగ్గండి. మనం వరి అన్నము, గోధుమలకు స్వస్తి పలికితే ఈ బరువు తగ్గటం కష్టతరం ఏమాత్రం కాదు. ఈ వీడియోని మీరు మీ స్నేహితులకు, బంధువులకు 10 మందికి షేర్ చేసి ఈ విలువైన అమూల్యమైన సమాచారం బరువు పెరగకుండా ఉన్న బరువు తగ్గటానికి ఎటువంటి ప్రకృతి పరంగా నియమాలు పాటించాలనే సమాచారం మీరు తప్పకుండా మీ వాట్సాప్ గ్రూపులలోనూ, మీ సోషల్ మీడియాలోనూ షేర్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడటానికి మీ వంతు కృషి మీరు చేయండి. ఓకే సార్, చాలా చాలా థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, పిండి పదార్థాలకి దూరంగా ఉండండి, పీచు పదార్థాలు తీసుకోండి. అలాగే జీవన శైలిలో కూడాను మంచి ఎక్సర్సైజెస్ చేస్తూ, ప్రాణాయామం లేకపోతే యోగా లాంటివి చేస్తూ క్రమంగా ఆటోమేటిక్గా వెయిట్ లాస్ కాకుండా వారానికి 1 కేజీ మాత్రమే తగ్గుతూ మీ జీవన విధానాన్ని మార్చుకుంటూ వెళ్తే వెయిట్ పెరగడమే కాదు, తగ్గుకుంటూ వస్తూ ఒక స్థిరమైన వాతావరణంలో మీరు పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us.